ఒక పరిశోధన ప్రకారం మీలో ఉన్న బాధను దుఃఖం ద్వారా బయటపెడితే హృదయం తేలికవుతుంది, వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. చార్లెస్ స్పర్జన్ కన్నీటి ప్రార్థన గురించి ఈ విధంగా అన్నారు: మన ప్రార్థనల కన్నా మన కన్నీరు దేవుని సింహాసనానికి వేగంగా చేరతాయి అని అంటాడు. అలాగే కన్నీళ్లు లేకుండా చేసిన ప్రార్థన బలహీనమైనది, కానీ కన్నీళ్లతో చేసిన ప్రార్థన స్వర్గాన్ని కదిలిస్తుంది అని సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు అన్నాడు. మన మనస్సు నలిగి హృదయం విరిగినప్పుడు వచ్చే కన్నీళ్లు అవే మన ప్రార్థనలో పవిత్రమైన అర్పణ అని వాచ్మెన్ని తన పుస్తకంలో రాసుకున్నాడు. చివరగా ఒక మాట: దేవుడు మాటలు లేని కన్నీటి భాషను కూడా అర్థం చేసుకుంటాడు. లైక్ చేయకుండా వెళ్ళకండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ జాషువా టేకి.